హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రమ్యస్ హ్యాపీ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటనేది మీకు థంబ్నెయిల్‌లోనే అర్థమైపోయింది కదా. మౌత్ వాటరింగ్ దొన్నె బిర్యానీ. ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటనేది లాస్ట్‌లో చెప్తాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ మేక్ దొన్నె బిర్యానీ. దానికోసం ముందుగా ఒక సోలా చిట్టి ముత్యాల బియ్యంని 4 టైమ్స్ కడిగి నానబెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క కొంచెం దోరగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అది కూడా ముక్కలు చేసుకొని వేయించి పక్కన పెట్టుకుందాం. దాన్ని మిక్సీ వేసుకోవాలి మనం. సో అదే ఆయిల్లో 3 మిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు ఇవి కూడా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత కొంచెం మెంతి కూర ఆకు ఒక కట్ట సరిపోతుంది, అది కూడా వేయించుకుందాము. అది కూడా బాగా వేయించుకుందాము. ఇందాక వేయించుకున్నటువంటి ఆనియన్స్ ఇది విడివిడిగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని మనము అంటే బిర్యానీ చేసుకోవడానికి అనమాట. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేద్దాము. సో ఇందులో స్పెషల్గా ఏం వేసానంటే రాతి పువ్వు వేసాను. సో ఇది కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము. అవి కొంచెం వేగడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది బాగా వేగి అయిపోయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పోయేదాకా వేయించుకుందాము. అవి వేయించుకొని అయిపోయిన తర్వాత ఇవి మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి కలపటం అనేది చూపించలేదు అనుకోవద్దు, ఎందుకంటే మనం బిర్యానీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవటం. ఇది ఒకవేళ తెలీదు అనుకున్నట్టయితే మీరు ఒకసారి దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనే వీడియో చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇవి 2 సైడ్స్ లైట్గా ఫ్రై అయిన దాకా వేయించుకుందాము. ఈ పీసెస్ని మనం కంపల్సరీగా 2 సైడ్స్ వేయించుకోవాలి. అప్పుడే కొంచెం ముక్క అనేది బాగా కుక్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి బాగా 2 వైపులో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పీసెస్ లోపల కుక్ అవ్వడం కోసం కొంతసేపు అంటే 2 మినిట్స్ అట్లాగా మూత పెట్టేసి కుక్ అవనిద్దాము. సో 2 మినిట్స్ తర్వాత కొంచెం లోపల కూడా కుక్ అయింది కదా. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నది యాడ్ చేసుకుందాము. అది కూడా అంటే ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే బాగా కాచినటువంటి వాటరే యాడ్ చేసుకోవాలి. మనం ఒక సోల బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 సోలు వాటర్ అవసరం అవుతాయి. బట్ నేను ఫస్ట్ ఒక సోల మాత్రమే యాడ్ చేశాను వాటర్, బాగా కుక్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు మెంతికూర వేసి పెట్టుకుని మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు మిక్సీ జారు పాడైపోయింది. సో అది అంత పేస్ట్ అవ్వలేదు. బాగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, బాగా కలర్ వస్తుంది. సో ఇప్పుడు అది కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకుందాము. అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసేలాగా. సో ఇది మొత్తం మనం బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని అయిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ ఫుల్ జ్యూస్ని పిండేస్తున్నాను దీనిలో. అంటే కొంచెం మనకి పుల్లగా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగ పిండుకుంటే, లెమన్ జ్యూస్ వేసుకుంటే. సో అది మిక్స్ చేసుకున్న తర్వాత అంటే మొత్తం లెమన్ జ్యూస్ అనేది మొత్తం రైస్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అవనిద్దాము. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని ఇందాకలా సోల వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఉన్న రైస్కి తగ్గట్టు అంటే ఇంకా ఎంత వాటర్ అవసరం అవుతాయి అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. సో అలా కంప్లీట్ అయిపోయింది, ఇంకా అయిపోలేదు. సో
ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి నెయ్యి అనేది అంటే ఆప్షనల్ అనమాట, ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టము. సో నెయ్యి కూడా అట్లాగా వేసుకొని అది కొంచెం కరిగేదాకా ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. స్మెల్ ఎంత బాగుందో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి అన్నట్టుంది. చాలా చాలా బాగా వచ్చింది. ఆ మిక్సీ జార్ అనేది మాకు పాడైంది, సో అందువల్లే కొంచెం మిస్ అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.